హాయ్ స్టూడెంట్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈ టాపిక్ వచ్చేసి ఆర్ఆర్బి గ్రూప్ డి 2025 జనరల్ అవేర్నెస్ గురించి అయితే డీటెయిల్గా మాట్లాడుకుందామా. ఫుల్ అనాలిసిస్ వీడియో అయితే ఇలా చేసుకుందాం. గుర్తుపెట్టుకోండమ్మా, డోంట్ మిస్ అమ్మా. మీరు ఈ వీడియోని ఎవరు కూడా మిస్ అవ్వకండి, లాస్ట్ వరకు అయితే చూడండి. ఎందుకు సార్ లాస్ట్ వరకు చూడండి అంటారంటే, నేను ఒకటే చెప్తాను, గుర్తుపెట్టుకోండమ్మా. స్కోరింగ్ సబ్జెక్ట్స్ ఏవి మీ దృష్టిలో ఆర్ఆర్బి గ్రూప్ డి ప్రకారం స్కోరింగ్ సబ్జెక్టులు ఏమని చెప్తే ఏమన్నారంటే అర్థమెటిక్, రీజనింగ్ మరియు జనరల్ సైన్స్ అమ్మా. గుర్తుపెట్టుకోండి, అర్థమెటిక్ నుంచి మీరు ప్రాబ్లమ్స్ చేస్తూ వెళ్తుంటే అట్లీస్ట్ 25కి ఒక 22 తెచ్చుకోవచ్చమ్మా. అలాగే రీజనింగ్ వచ్చేటప్పటికి అట్లీస్ట్ మీరు ఎంత ప్రిపేర్ అయినా ఒక 25 నుంచి 26 తెచ్చుకోవచ్చమ్మా 30కి. కానీ గుర్తుపెట్టుకోండమ్మా, జనరల్ సైన్స్ లో ఎవరైతే నా మాక్ టెస్టులు తీసుకుంటారో ఎన్సీఆర్టీ సిలబస్ ని బేస్ చేసుకుని పీడిఎఫ్ తయారు చేస్తాను, డైలీ మాక్ టెస్టులు పెడుతున్నామ్మా. ఎవరైతే ఆ మాక్ టెస్టులు 80 మాక్ టెస్టులు గ్రూప్ డి ఎగ్జామ్ అయ్యేలోపు ఫినిష్ చేస్తారో వాళ్ళకైతే 20 మార్క్స్ తెప్పించే బాధ్యత ఎవరిదమ్మా? నాదమ్మా. నేనైతే మీకు 20 మార్క్స్ తెప్పిస్తాను. కానీ గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మనం మాట్లాడుకునే వీడియో వచ్చేసి జనరల్ అవేర్నెస్ అమ్మా. ఈ జనరల్ అవేర్నెస్ ఏంటి సార్ అంటే, ఎంత కష్టపడి చదివినా, ఎన్ని టాపిక్స్ చదివినా మనకి అట్లీస్ట్ 10 మార్క్స్ దాటవమ్మా. ఎందుకు సార్ అంత కష్టం అంటే, ఎందుకమ్మా అంటే గుర్తుపెట్టుకున్నామా, టాపిక్ 1 గురించి డిస్కస్ చేస్తూ నేను ఒక్కొక్కటి క్లారిటీగా జనరల్ అవేర్నెస్ లో ఏ టాపిక్ నుంచి ఎన్ని బిట్స్ వస్తాయి, ఏ టాపిక్స్ చదవాలి, ఏ టాపిక్ విడిచిపెట్టాలని క్లారిటీగా అయితే చెప్తాను. వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. ఫస్ట్ టాపిక్ 1 ఏంటమ్మా, జనరల్ అవేర్నెస్ లో మార్క్స్ సాధించడం ఎందుకు కష్టం, ఎందుకు అంత కష్టం అంటే గుర్తుపెట్టుకున్నామా, జనరల్ అవేర్నెస్ వచ్చినప్పుడు ఏమేమి ఉంటాయమ్మా, ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి సోషల్ సబ్జెక్ట్. సోషల్ అనేది ఏంటమ్మా, జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ అమ్మా. దాని తర్వాత ఏముంటాయమ్మా, స్టాక్ జీకే ఉంటుంది. తర్వాత ఏముంటుంది, స్టాక్ జీకే ఉంటుంది. దాంతోపాటు ఏముంటుంది గుర్తుపెట్టుకోండి, కరెంట్ అఫైర్స్ ఉంటాయమ్మా. దాంతోపాటు కరెంట్ అఫైర్స్ ఉంటాయి. ఇప్పుడు నేను క్లారిటీగా దేని నుంచి ఎక్కువ మార్కులు వస్తాయో క్లారిటీగా చెప్తాను. అవి మాత్రమే గ్రూప్ డి ఎగ్జామ్ చదవండి. కష్టంగా ఉన్నది అలాగే బల్క్ గా ఉన్నది వదిలేద్దాం అమ్మా. బల్క్ గా ఉన్న సబ్జెక్ట్ ని వదిలేద్దాం. ఫస్ట్ ఏంటో చూద్దాం. టాపిక్ 2 అయితే ఏం చదవాలి గుర్తుపెట్టుకున్నామా, జాగ్రఫీ నుంచి 2 నుంచి 3 మార్క్స్ వస్తాయమ్మా, 2 నుంచి 3 మార్క్స్ వస్తాయి. గుర్తుపెట్టుకోండి, ఎలా చదవాలి సార్? జాగ్రఫీ అంటే ఏంటి? ఇండియన్ జాగ్రఫీ చదవాలి. వరల్డ్ జాగ్రఫీకి గ్రూప్ డి నుంచి ఎక్కువ డెప్త్ అడగడమ్మా. ఎప్పుడో మోడల్ గా రేర్ గా వరల్డ్ జాగ్రఫీ నుంచి అడుగుతారమ్మా. మాక్సిమం ఇండియన్ జాగ్రఫీ నుంచి అడుగుతారమ్మా. గుర్తుపెట్టుకోండి, ఎవ్రీ స్టేట్ కి సంబంధించినవన్నీ చదవండి. దాన్ని బట్టి సరితే జాగ్రఫీ అయితే సరిపోతుందమ్మా. తర్వాత ఏంటి, హిస్టరీ అనేది చాలా మిస్టరీ అమ్మా. ఎందుకంటే పెద్ద కాన్సెప్ట్ వచ్చేమేమో 2 నుంచి 3 మార్కులు. పెద్ద కాన్సెప్ట్. ఎంత పెద్ద కాన్సెప్ట్ సార్ అంటే, ప్రాచీన హిస్టరీ అమ్మా, ప్రాచీన చరిత్ర. తర్వాత మధ్యయుగ చరిత్ర చరిత్ర ఏముందమ్మా, తర్వాత ఆధునిక చరిత్ర ఉంటుంది. మధ్యయుగ చరిత్రలు ఏమిటి ఉంటాయమ్మంటే, మొఘల సామ్రాజ్యాలు ఉంటాయి, తర్వాత ఢిల్లీ సుల్తాన్ల పరిపాలన ఉంటాయి. ఆ రాజుల గురించి తెలుసుకోవాలి, వాళ్ళ కాలాలు తెలుసుకోవాలి, వాళ్ళ పథకాలు తెలుసుకోవాలి, గొప్ప వ్యక్తులు ఎవరో తెలుసుకోవాలి, వాళ్ళు ఏమేమి కట్టడాలు కట్టారో తెలుసుకోవాలి. అవన్నీ కూడా తెలుసుకుంటే చదువుకుంటే మీకు 2 నుంచి 3 మార్క్స్ వస్తాయమ్మా. గుర్తుపెట్టుకోండి. సరే ఏంటి సార్ ఇంత కష్టమైన 2-3 మార్క్స్ వస్తాయి అంటున్నారు, అంత పెద్ద టాపిక్స్ చెప్తున్నాడు, మరి తప్పదు కదమ్మా. తప్పదు కదా, ఎందుకంటే మనం స్కోరింగ్ సబ్జెక్టులో ఆల్రెడీ స్కోరింగ్ చదివి చేస్తాం. మనతో పాటు ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో వాళ్ళు కూడా అదే స్కోర్ తెచ్చేసుకుంటారమ్మా. కానీ వాళ్ళకి మనకి ఎక్కడ డిఫరెన్స్ వస్తుంది, జనరల్ అవేర్నెస్ లో డిఫరెన్స్ తెప్పించాలి మనం. వాళ్ళకి మనకి ఎక్కడంటే జాబ్ కోల్పోయే పరిస్థితులు ఏర్పడతాయి. 2 నుంచి 3 మార్కులు జనరల్ అవేర్నెస్ లో వాళ్ళు చదువుతారు, ఎగ్జామ్ లో జాబ్ కొడతారు. మనం చదవము, ఎగ్జామ్ లో జాబ్ కోల్పోతాం. ఎందుకు చదవం సార్ అంటే, పెద్ద టాపిక్లు కదమ్మా, ఊహించుకుంటాం మన ముందే, పెద్ద టాపిక్లు కదమ్మా. గుర్తుపెట్టుకోండి, దాన్ని షార్టెడ్ గా చేసిన పీడిఎఫ్ అయితే ఈరోజు ఈవినింగ్ అయితే మీకు అప్లోడ్ చేస్తాను. అవి ఎవరైతే పీడిఎఫ్ తీసుకుని ఎవ్రీడే మాక్ టెస్ట్లు రాయాలమ్మా. గుర్తుపెట్టుకోండి, నా దగ్గర ఎవరైతే పీడిఎఫ్ తీసుకుంటారో వాళ్ళు ఎవ్రీడే మాక్ టెస్ట్లు రాయాలమ్మా. రాస్తేనే మీకు ఎగ్జామ్ లో 20కి కానీ అట్లీస్ట్ 12 మార్క్స్ అయినా జనరల్ అవేర్నెస్ నుంచి అయితే సంపాదించవచ్చమ్మా. తర్వాత టాపిక్ ఏంటమ్మా, పాలిటీ అమ్మా. గుర్తుపెట్టుకోండి అమ్మా, పాలిటీలో ఏముంటాయంటే అమెండ్మెంట్స్ ఉంటాయమ్మా. అమెండ్మెంట్స్ తర్వాత ఇంకేముంటాయమ్మా, ప్రాథమిక విధులు, ఆదేశిక సూత్రాలు, ముఖ్యమంత్రి యొక్క విధులు, పాత ముఖ్యమంత్రులు ఎవరు, దళిత రాష్ట్రపతి ఎవరు, ఇలాంటివన్నీ కూడా చదవడం. చదివితే 2 నుంచి 3 మార్క్స్ వస్తాయి. సార్ మీరు ఈ సబ్జెక్ట్లోనే ఈ జనరల్ అవేర్నెస్ లో ఏదైనా ఒక టాపిక్ని వదిలేండి అంటే నేనైతే చెప్తానమ్మా, ఈ ఎకానమిక్స్ని వదిలేమంటున్నామ్మా. ఎందుకంటే 1 to 2 మార్క్స్ వస్తాయి, కొంచెం పెద్దమ్మా. స్థూల ఉత్పత్తులు, జేసీ ఉత్పత్తులు అని చెప్పేసి కొంచెం పెద్దగా ఉంటుంది. అట్లాగే మనం చిన్నప్పుడు 10th లో చదివింది, అది చిన్నప్పుడు ఎకానమీ 10th లో చదివిందమ్మా. దాన్ని ఇప్పుడు పట్టుకొచ్చి మళ్ళీ చదవాలంటే మన వల్ల అయితే కాదు. అందుకే ఈ ఎకనామిక్స్ ని విడిచిపెట్టినమ్మా. పోతే మహా అయితే 1 మార్క్ పోద్ది, ఇంకా మన చేతిలో 19 ఉన్నాయి కదా. 19 నుంచి నేను 18 తెచ్చుకోమన్నా. జనరల్ అవేర్నెస్ లో నిజంగా 18 వస్తే ఆ అబ్బాయి నాకు తెలిసి షిఫ్ట్ మొత్తానికి టాపర్ అయిపోతాడు. అంత టాలెంట్ మనకు వద్దమ్మా. మనం తెచ్చుకోవాల్సిన మార్కులు వచ్చి అట్లీస్ట్ 10 to
12 మార్క్స్ అమ్మా, 10 to 12 మార్క్స్ తెచ్చుకుంటే చాలు కదా. అలాంటప్పుడు ఎకనామిక్స్ ఎందుకు, పెద్ద సబ్జెక్టు, దాన్ని పక్కన పడేయండి. పక్కన పడేసిన తర్వాత ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అందరూ చదవాలి, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్లకు ఉపయోగపడుతుంది, అదేనమ్మా జనరల్ నాలెడ్జ్. జనరల్ నాలెడ్జ్ అమ్మా, ఇందులో ఏమి ఉంటాయి తెలుసు కదమ్మా, అవార్డులు ఉంటాయి, ఐక్యరాజ్య సమితి ఉంటుంది, స్పోర్ట్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకున్నమ్మా, ఇంపార్టెంట్ డేట్స్ ఉంటాయి, తర్వాత పథకాలు ఉంటాయి, అన్నీ మీరు చదువుకెళ్ళిపోవాలమ్మా. బ్రిక్స్ కూటమిల గురించి చదవాలి, G8 సమ్మిట్ల గురించి చదవాలి, అన్నీ చదవాలమ్మా. చదివితే 4 to 5 మార్క్స్ వస్తాయి. సరే ఇది విడిచిపెట్టేస్తానంటే అస్సలు విడిచిపెట్టకూడదమ్మా. జీకేని ఎవరైనా విడిచిపెట్టారా, అస్సలు బాగోదమ్మా. ఎందుకంటే జీకే నుంచి అట్లీస్ట్ 2 మార్క్స్ అని తెచ్చుకోండి, అట్లీస్ట్ అవార్డులైనా చదవండి అమ్మా, స్పోర్ట్స్ అయినా చదవండి, అవి చదివి ఒక 2 మార్క్స్ అయినా తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. గుర్తుపెట్టుకోండి, నేనైతే జీకే స్టాక్ జీకే ఇస్తానమ్మా. దాంతోపాటు గుర్తుపెట్టుకున్నామా, నేనైతే స్టాక్ జీకే ఇస్తాను, దాంతోపాటు సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ఇస్తాను బిట్స్లో. నేను ఇచ్చే బిట్స్లో సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ఉంటుంది. ఆ నోట్స్ మొత్తం నేను 2019లో రాసుకుందమ్మా. నేను అది పెట్టే ఎగ్జామ్ అయితే క్రాక్ చేయడం జరిగింది. మీకు ఆ నోట్స్ని ఇస్తాను, మీరు తీసుకోండి, హ్యాపీగా బిట్స్ అన్ని ప్రింట్అవుట్ తీసుకోండి, హ్యాపీగా చదువుకోండి. ఎవ్రీడే మాక్ టెస్ట్ పెడతాను, ఎవ్రీడే రాయండి. మాక్ టెస్ట్ ని పెడతాను, రాయండి. 2 టాపిక్సే చెప్తానమ్మా. గంటలో 2 టాపిక్స్ చదవలేరు ఒక డేలో. నేను యాక్చువల్లీ 5 టాపిక్స్ ఇద్దాం అనుకున్నాను, 2 days టైం ఇద్దాం అనుకున్నాను. మన స్టూడెంట్స్ ఏంటంటే చాలా మంది నాకు మెసేజ్ చేసి, అన్న నేను వర్క్ చేస్తుంటాను, ఈవినింగ్ టైంలో వస్తుంటాను, మీరు నాకు టైమింగ్ ఇవ్వకపోతే ఎలాగైనా ఎగ్జామ్ రాయగలుగుతారంటే, అందుకే 3 days ఒక ఎగ్జామ్ పెడతాను ప్రెసెంట్. కానీ ఎగ్జామ్ ముందుకెళ్తున్న కొద్ది 2 days కూడా ఒకటి పెట్టేస్తున్నామా. అప్పుడు నాకు ఎవరితో సంబంధం లేదమ్మా, ఎవరైతే రాస్తారో వాళ్ళతో నాకు సంబంధం. ఎవ్రీ 2 days పెట్టేస్తాను. ఇప్పుడైతే నేను 5 టాపిక్స్ ఇస్తాను ప్రెసెంట్. ఎవ్రీ 5 టాపిక్స్ ఇవ్వడము, దాని మీద మాక్ టెస్ట్ నిర్వహించడం, ఈ విధంగా అయితే జరుగుతుంటదమ్మా. తర్వాత ద మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చి కరెంట్ అఫైర్స్ అమ్మా. గుర్తుపెట్టుకున్నా, మీరు కీ ఆఫ్ సబ్జెక్ట్, జనరల్ అవేర్నెస్ లో కీ ఆఫ్ సబ్జెక్ట్ ఏదైనా ఉందంటే అది కరెంట్ అఫైర్స్ అమ్మా. ఎవరైతే కరెంట్ అఫైర్స్ ని కరెక్ట్గా చదువుకుని వెళ్తారో వాళ్ళు ఈజీగా అయితే 4 నుంచి 5 మార్క్స్ సంపాదించగలుగుతారు. సార్ అంత కష్టం కదా సార్ కరెంట్ అఫైర్స్, మీరు ఎలా సార్ ఇంత సింపుల్ గా చెప్పేస్తున్నారంటే, నేను ఒకే ఒక బుక్ చెప్తానమ్మా. ఎవ్రీడే కూడా ఆ బుక్ తెచ్చుకొని చదువుకోండి. మీ దగ్గరలో ఉన్న ఒక షాప్కి వెళ్ళండి, ఆ షాప్కి వెళ్ళి షైన్ ఇండియా, ఓకేనా, షైన్ ఇండియా అని రాసుకోండమ్మా. షైన్ ఇండియా బుక్స్ 6 months మ్యాగజైన్ వద్దమ్మా. గుర్తుపెట్టుకోండి, 6 months మ్యాగజైన్ తీసుకోవద్దు, 1 month మ్యాగజైన్ ఉంటుందమ్మా. ఏ మంత్ కా మంత్ మ్యాగజైన్ ఉంటుంది, ఆ మ్యాగజైన్ లో కొనుక్కోండి. ఎందుకు సార్ 6 months వద్దంటే, అది ఏం చేస్తారంటే బుక్ రూపంలో ఇస్తాడమ్మా. బుక్ రూపంలో ఇవ్వడం వల్ల బుక్ కాస్ట్ పెరిగిపోద్దని తక్కువ రేటుకి ఇవ్వాలని చెప్పేసి కొన్ని టాపిక్లు పీకేస్తారు డెప్త్ ఇవ్వకుండా. అదేంటంటే మీరు తీసుకుంటే డెప్త్ టాపిక్లు పోతాయి. కరెంట్ అఫైర్స్ చిన్న డెప్త్ ఇవ్వచ్చమ్మా గ్రూప్ డీకి. అంటే డెప్త్ అంటే మీరు భయపడిపోకండి అమ్మా. ఇప్పుడు మోడీ గారు ఉన్నమ్మా, రీసెంట్లీ ఏ కంట్రీ విజిట్ చేశారు, మలేషియా విజిట్ చేశారమ్మా. ఎందుకు విజిట్ చేశారనే పర్పస్ అడుగుతాడు. మహా ఇంకా కొంచెం డెప్త్ వెళ్తే ఆ మలేషియా దేశం యొక్క ప్రెసిడెంట్ ఎవరైనా అడుగుతారు, లేదా ఆ మలేషియాకి ఎప్పుడు ఇండిపెండెంట్ వచ్చి అడుగుతాడు. ఇంతేనమ్మా. ఇలాంటి బిట్స్ మీకు కావాలనుకుంటే షైన్ ఇండియాలో దొరుకుతాయి. ఎవ్రీ మంత్ మ్యాగజైన్ బుక్ తెచ్చుకోవడం, ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి అమ్మా కరెంట్ అఫైర్స్. సార్ లేదు సార్ ఎగ్జామ్ 1 month ఉంది, ఆ 1 month ముందు ఎరగదీసేస్తాను సార్ కరెంట్ అఫైర్స్ అంటే అస్సలు వద్దమ్మా. ఈ రోజు నుంచే కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేయండి. ఇంకా 80 days టైం ఉంది కదా, 80 days ఇలా స్లోగా చదువుకుంటూ వెళ్తే ఆ టైంకి మీరు కరెంట్ అఫైర్స్ లో రీచ్ అయిపోతారు. గుర్తుపెట్టుకోండి, నేను ఒకటే చెప్తున్నాను క్లారిటీగా, మళ్ళీ చెప్పను. జాగ్రఫీ గుర్తుపెట్టుకున్నామా, జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, జీకే, అట్లాగే సైన్స్ అండ్ టెక్నాలజీ, దాంతోపాటు కరెంట్ అఫైర్స్, ఈ 5, 6 కూడా చదివండి అమ్మా. ఒకే ఒకటి వదిలేమన్నా, ఈ ఎకనామిక్స్ ఒక్కటే వదిలేయండి అమ్మా. మిగతావన్నీ కూడా ఖచ్చితంగా మీరు జాబ్ కోటలోనే కదా దిగారమ్మా గ్రూప్ డీలోకి. మీరు అట్లా ఇల్లు వదిలేసి రూముల్లో ఉంటున్నారు కదా, మీరు కష్టపడాలి కదా, మరి తప్పదు కదా. జాబ్ కొట్టిన తర్వాత కదా ఇంటికి వెళ్ళాలి. ఒక్క సబ్జెక్టు వదిలేసి మిగతావన్నీ చదవండి. లేదు సార్ నేను ఒక్క సబ్జెక్ట్ చదువుతాను, మిగతావన్నీ వదిలేస్తానంటే మీరు కూడా ఇల్లు వదిలేసి రూముల్లో ఉండాల్సిందమ్మా. జాగ్రత్తగా వచ్చేసాం అయితే రాసుకుందాం. నెక్స్ట్ వన్ అయితే డిస్కస్ చేద్దామా. గుర్తుపెట్టుకోండి, మన పీడిఎఫ్ ఏంటంటే ఆల్ 6th class నుంచి 10th class వరకు ఆల్ ఎన్సీఆర్టీ బుక్స్, జాగ్రఫీ, అలాగే హిస్టరీ, అలాగే పాలిటీ, ఎకానమీ కూడా నేను పెడతాను. మీరు చదువుకోండి, లేకపోతే లేదమ్మా, అది మీ ఇష్టమని ఆధారపడి ఉంటుంది. అలాగే స్టాక్ జీకే, దాంతోపాటు సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇవన్నీ కూడా నేనైతే నా పీడిఎఫ్లో ఇస్తాను. అది నా హ్యాండ్ రైటింగ్లో ఉంటుంది, మీకు అర్థమైనట్టుగా నీట్గా ఉంటుంది, విత్ కలర్స్తో ఉంటుందమ్మా. మీరైతే ఎటువంటి భయపడక్కర్లేదు. మీరు నాకు వాట్సాప్లో అయితే మెసేజ్ చేయండి. నా వాట్సాప్ నెంబర్ తెలుసు కదా, మీకు డిస్ప్లే అవుతుంది. అలాగే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, కామెంట్ సెక్షన్లో ఇస్తాను. ఆ నెంబర్కి మీరు కాల్ చేయండి, పర్వాలేదు, మీ డౌట్స్ క్లారిఫై చేస్తాను. ఒకవేళ నేను కాల్ లిఫ్ట్ చేయకపోతే మీకు ఒక 1 hourలో కాల్ బ్యాక్ అయితే చేస్తానమ్మా. నేను డ్యూటీలో ఉన్నప్పుడే కాల్ లిఫ్ట్ చేయనమ్మా. 5 o'clock తర్వాత ఖచ్చితంగా డ్యూటీ అయిపోయినట్టు ఫస్ట్ కాల్ లిఫ్ట్ చేసేది మీకేనమ్మా. మీ ఫోన్స్తో మాట్లాడతాను తప్ప నేను ఇంకెవరితో మాట్లాడను. గుర్తుపెట్టుకోండి, పీడిఎఫ్ తీసుకోండి, గ్రూప్ లోకి రండి, మన గ్రూప్ లో యాడ్ అవ్వండి, ఎవ్రీడే మాక్ టెస్ట్లు రాయండి. ఎంత మాక్ టెస్ట్లు రాస్తే అంత ఈజీగా సబ్జెక్ట్ తెలియకుండా కంప్లీట్ అయిపోతుందమ్మా. ఇప్పుడు ఏంటంటే నేను ఆల్రెడీ
జనరల్ సైన్స్ మాక్ టెస్ట్లు ఇచ్చాను కదమ్మా, ఏమవుతుంది? ఫస్ట్ రోజు 3 టాపిక్స్ ఇచ్చానమ్మా. ఏంటంటే ఇచ్చానమ్మా, విటమిన్స్ ఇచ్చాను, కాంతి ఇచ్చాను, విద్యుత్ ఇచ్చాను, ఎగ్జామ్ పెట్టాను, రాశారు కదమ్మా. సో 80 వచ్చాక చాలా మందికి. తర్వాత రోజు ఏమైందమ్మా, మళ్ళీ విద్యుత్ ఇచ్చాను, తర్వాత ఏం చేశానమ్మా, ప్రోటీన్స్ ఇచ్చాను, తర్వాత ఏమన్నా రక్త ప్రసరణ ఇచ్చాను, ఈ వ్యవస్థలను ఇచ్చిన వల్ల దాని మీద కూడా ఎగ్జామ్ రాశారు కదమ్మా, ఈ 80 వచ్చి. ఇప్పుడు థర్డ్ ఎగ్జామ్ కూడా 5 టాపిక్స్ ఇచ్చాను, కొంచెం టాపిక్స్ పెంచాను కదమ్మా, 5 టాపిక్స్ ఇచ్చాను, మళ్ళీ ఎగ్జామ్ రాస్తారు. మీకు తెలియకుండానే ఈ 80 డేస్లో ఎగ్జామ్స్ రాసుకుంటూ గడిచిపోద్ది, మీరు చదువుకుంటూ వెళ్ళిపోతారు, జనరల్ సైన్స్లో ఫుల్ గ్రిప్ పొందుతారమ్మా. అదేవిధంగా సేమ్ ప్యాటర్న్లోనే జనరల్ అవేర్నెస్ కూడా PDF తీసుకోండి, ఎవ్రీడే చదవండి, నేను చెప్పిన టాపిక్స్ చదవండి, ఎగ్జామ్ రాయండి, 100 మార్క్స్ పెడతాను, ఎగ్జామ్ 100 మార్క్స్ తెచ్చుకోండి, మంచి గ్రిప్ వస్తుంది. మీరు ఫైనల్ ఏంటంటే జాబ్ కొట్టడానికి మంచి ఆపర్చునిటీ దొరుకుతుందమ్మా. గుర్తుపెట్టుకోండి, దీని మన థర్డ్ వీడియో అయిపోయింది. ఇప్పుడు గ్రూప్ డి ప్రిపరేషన్ ప్లాన్ మీద ఉన్న ఆఖరి వీడియో, లాస్ట్ వీడియో, రీజనింగ్ వీడియో, ఆ వీడియో నేను నెక్స్ట్ ఒక 2 డేస్లో అయితే మీకు ఇస్తాను. ఆ వీడియోని కూడా ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడండి. ఎందుకంటే ఆ వీడియోలో నేను ఖచ్చితంగా 30 టాపిక్స్ 2 టాపిక్స్ వదిలేయని చెప్తాను. ఆ 2 టాపిక్స్ ఏంటో తెలుసుకోవడానికైనా ఆ వీడియో అయితే చూడండి అమ్మా.